జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ మొత్తం 10 స్థానాలకు గాను 9 స్థానాలను కైవసం చేసుకుంది. గెలుపొందిన 9 మందిలో కూటమి అభ్యర్థి జీవీఎంసీ 89వ వార్డు కార్పొరేటర్ దాడి వెంకటరమేష్ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన జేకే న్యూస్తో మాట్లాడుతూ, స్టాండింగ్ కమిటీ ఎన్నికలలో తన గెలుపు ద్వారా ప్రజలకు సేవ చేసే బాధ్యత మరింతగా పెరిగిందన్నారు. నమస్కారం అండి. ఈవేళ స్టాండింగ్ కమిటీ ఎలక్షన్లో నన్ను ఆదరించి ఆశీస్సులు ఇచ్చి గెలిపించిన నా కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు గతంలో మా ప్రభుత్వం లేనప్పుడే 10 సీట్లు సంపాదించుకున్నాం. ఈరోజు 10కి 9 సీట్లు బాగా సంపాదించుకున్నాం. కొంచెం క్రాస్ ఓటింగ్ అంటే వైసీపీ అనేది మభ్య పెట్టారనేది మేము భావిస్తున్నాము. ఏదైనా సరే మా కార్పొరేట్ కుటుంబ సభ్యులందరికీ మేము ఒకరికి న్యాయం చేస్తామని స్టాండింగ్ కమిటీ ద్వారా ప్రతి వార్డు కూడా సమాన అభివృద్ధి, సమాన సంక్షేమం అందడానికి మేము అందరూ కృషి చేస్తారని ఈరోజు నా గెలుపుకు సాగించిన ప్రతి ఒక్కరు కూడా పేరు పెట్టి ధన్యవాదాలు తెలుసుకుంటూ, ముఖ్యంగా మా ఎమ్మెల్యే గణబాబు గారు నాకు 10 నాకు సహకరించి నాకు ఈ అవకాశం ఇచ్చి గెలిపించేందుకు వారికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా స్టాండింగ్ కమిటీ ద్వారా 89వ వార్డులో వాళ్ళు అభివృద్ధి కార్యక్రమం చేయడానికి నేను కార్యక్రమం వచ్చి రేపు నుంచి పనిచేస్తానని ఈ సందర్భం తెలియజేసుకుంటూ 89వ వార్డు ప్రజలందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. భావిస్తున్నాను. బాధ్యత పెరుగుతుంది, బాధ్యత ఎక్కువగా పెరిగిందని భావిస్తున్నాను. గత 3.5 సంవత్సరాలు ఇవ్వలేకుండా గత 6 నెలల్లో బాగా అభివృద్ధి చేశాను. ఈ 6 నెలలు కూడా నాకు మంచి బాధ్యత పెరిగింది. ఈ రోజు తెల్లవారు 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నేను వార్డులో ప్రజల మధ్య ఉంటూ ప్రతి సమస్యలు తెలుసుకుంటూ ప్రజలకి అభివృద్ధి విషయంలో సహకరిస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను. మెంబర్గా మా సంఖ్యాబలం 63 ఉన్న అందులో 5 మిస్ అయ్యారు. 659 ఓట్లు రావాల్సింది. నాకు 57 ఓట్లు వేసి ప్రజలు గెలిపించారు. మా కార్పొరేటర్ గెలిపించారు. నా కార్పొరేటర్ ఆ కుటుంబ సభ్యులు గెలిపించారు. వారికి ఎప్పుడు నేను రుణపడి ఉంటానని సందర్భంగా తెలియజేస్తాను.